నర్మదా అన్న మాటలను తలుచుకుంటూ సాగర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే నాన్నని తీసుకొని వెళ్ళి నర్మదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా చెప్పు ఏదైనా వింటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే మీకు విషయం చెప్పాలి, రేపు మనం ఒక ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే ఎవరింటికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏ విషయం చెప్పకుండా ఇంటికి వెళ్ళాలి అంటే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మనం ఒకరింటికి వెళ్ళాలి, ఎందుకంటే పెళ్లి సంబంధం కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా గట్టిగా రే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా లెగిచి నించొని ఉంటారు. అది చూసిన రామరాజు అయితే ఏంట్రా ఏం పెళ్లి సంబంధం, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా భయపడిపోతూ నాన్న నేను ఒక పెళ్లి సంబంధం కోసం ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజుకి అయితే చాలా కోపం వచ్చేసి సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.